వెల్కమ్ టు ఎస్కే క్రియేషన్ ఛానల్. వచ్చాను. ఈరోజు ఏంటంటే మనం గోదావరి స్నానానికి ధర్మపూర్లో ఉన్న నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజారాం అనే గ్రామానికి ఇక్కడ వాటర్ ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే ధర్మపూర్లో కూడా వాటర్ ఫ్రెష్గా ఉంటాయి, కానీ మనకు ముంగట ఆ ఇల్లంపల్లి ప్రాజెక్ట్ చేయబట్టి ఆ వాటర్ అనేది ఆగిపోయింది. ఇదే కొంచెం నీళ్ళు మురికిగా ఉంటాయి కాబట్టి ఇదే మేము ఇంకా 4 కిలోమీటర్ల దూరం వచ్చేసాం. నీరు ఎలా ఉంటుందో చూడడానికి ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ చూడండి ముంగట ఎందుకంటే ఈ ఇసుక ట్రాక్టర్లో పోవడానికి ఈ రోడ్ వేసిండు. ఇది వర్షాకాలం ఉంటుంది, ఈ ఇసుక తీసుకెళ్ళడానికి మాత్రం ఇది ఉంటుంది. అటు ఆ రూట్ కూడా వెళ్ళిపోవచ్చు. మన ముంగట ద్వారక అనే గ్రామం. తిరిగిపోవాలంటే దాదాపు 10 కిలోమీటర్లు ఇసుకలో బండికి కూరుకపోయి బండి ఆగిపోయినట్టుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ బండి కూడా కింద పడేసిండ్రు. వాళ్ళకు పట్టుకోవడం వీలు కాలేక ఇసుక అట్లా ఉంటుంది అన్నట్టు. ఇసుకలో మీరు బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్కిడ్ అయి పడే అవకాశం ఉంటుంది కాబట్టి. మా బామ్మలు అయితే బండి మీద చాలా ఫాస్ట్గా వెళ్తుండ్రు ఇసుకల, కానీ ఎప్పుడు కానీ ఇసుకల బాగా ఫాస్ట్గా వెళ్ళకండి, స్లిప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు చూడండి గోదావరి మొత్తం ఎడారిలాగా మారిపోయింది ఎండాకాలం కాబట్టి. ఇసుక ఇప్పుడు చాలా పైకి ఉంటుంది కాబట్టి మన ఇంటి నిర్మాణం కోసం ఎక్కువ యూజ్ చేసుకుంటారు. ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి ట్రాక్టర్లతో ఎలా వీలుంటే అలా తీసుకువెళ్తారండి. మనం ముంగట చూసినట్టయితే ఈ వాటర్ అనేది ఒకటే పాయ ఉంది, అక్కడంతా ఇసుకనే ఉంది. ఇసుక మీటర్లు పడేసింది. ఈ వాటర్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంటాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో. ఎందుకంటే ఇసుకల వాటరు ఇలా వెళ్ళినప్పుడు ఈ మురికి అనేది ఉండదు వాటర్కి. ఫ్రెష్ అంటారు పెద్దల చెప్పిన శాస్త్రం ఏంటంటే పారే నీటికి పాపం ఉండదని. అదే చందాన. ఒకసారి వాటర్ మాత్రం చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి వాటర్. చూడండి ఒకసారి మీరైతే. మా ఫ్రెండ్ అయితే వచ్చేసిండు, స్నానాన్ని చేయడానికి రెడీగా ఉన్నాడు, లోపలికి వెళ్ళిపోతుండు. చెప్పులు కడిగి పక్క కట్టుకున్నాం. మొబైల్ అన్న పెట్టుకో. నీళ్ళు బాగా చల్లగా లేవు. కావాలని అట్లా మునిగి అప్పుడు కానీ 100% ఇటు బొమ్మది హ్యాపీ వాళ్ళరా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ప్రకృతిని ఆస్వాదించండి. ఓకే. గోదావరి పర్వాలు. హాయ్ ఫ్రెండ్స్, మీరు గోదావరి స్నానానికి కానీ చెరువుల్లో కానీ బాయిలలో కానీ మీకు తెలియంది ఈదరాన్ని ఎప్పుడు కానీ దిగకండి. ఎందుకంటే లోతు తెలియని దిగితే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా గోదావరి స్నానాలు చేసేవారు మీకు తెలియనప్పుడు ఎవ్వరు కానీ లోపలికి వెళ్ళవద్దు. ఎందుకంటే గోదావరిలో మనకు ఎంత లోతు ఉంటుందో ఎవరికి తెలియదు. మనకు ఆ వాటర్ మొత్తం ఒకటే ప్లేస్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మనకు లోతు ఎంత ఉంటుందో ఏర్పడదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా దిగవద్దు, ఎందుకంటే దిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటాయి. దయచేసి మీరు ఎవరు కూడా అలాంటి పని చేయొద్దు. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ మాత్రం ఒక లెవెల్ ఉన్నాయి, లోతు తక్కువ ఉంది, ఇసుక పైకి ఉంది కాబట్టి మనకు నడుచుకుంటూ పోతే ముంగట ఏర్పడుతుంది కాబట్టి ఇట్లాంటి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ దయచేసి మీరు ఎవ్వరు అలాంటి ప్రయత్నం చేయవద్దని నా యొక్క విజ్ఞప్తి. క్యాచ్
కాకినాడ అట్లనే ఉంటారని నువ్వు అంటారు అది కలర్ పడితే అదే కలర్ కనిపిస్తారు చేతులకి వెళ్ళాను చేతులకి వెళ్ళి వాళ్ళు ఉపయోగిస్తాను మా బావ ఎడిటింగ్ లేపుతావు కదా చూపిస్తా చెప్పి అబ్బా వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి, చాలా చల్లగా ఫ్రెష్గా ఉన్నాయండి. చూడండి చాలా చాలా ఆనందంగా సంతోషంగా స్నానం చేయాలి. ఇప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్కి ఒక గాజు ఒక పుచ్చుకపోయింది చూడండి. ఎందుకంటే వచ్చేవారు పాత ఫోటోలు ఏం చేస్తారంటే ఈ గోదావరి నీళ్ళలో పడేస్తారు. మా ఫ్రెండ్కి అయితే చేయి కట్ అయింది చూడండి, యుద్ధం కూడా అయిపోయింది. దయచేసి ఎవరు కానీ ఈ ఫోటోలు కానీ ఏది కానీ గోదావరిలో పడేయద్దు, ఒక పక్కకు పెట్టేయాలి అంతే తప్ప ఎవరో చెప్పినని వాటర్లో పడేస్తారు. ఇలాంటి ఇప్పుడు కానీ చేయొద్దు, ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియోతో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ముక్కల కోసం వెళ్ళాను పట్టుకుంటానికి అంటే పట్టుకుంటానికి అది ఏం చేయాలి చెప్పిన ఎన్ని పూస బొక్కకు నేను ఇట్లా ఒకటి యాంగిల్ లెక్క తిరిగి ఉంచుకోవాలి. ఎన్ని పూస బొక్క యాంగిల్ లెక్క తిరిగేస్తుంది, దాన్ని గోల్ చేసుకొని అలా పట్టుకున్నాం అనుకో ఎటుపోయింది. ఇదే మోటార్ నుంచి తాగితే లిక్విడ్ సబ్బు నేను మోటార్ నుంచి తాగితే లిక్విడ్ సబ్బు నోటికే పెట్టుకోవాలి. గిటు మోటార్ నుంచి తాగితే నెత్తి పెట్టుకుంటున్నాను సబ్బు నువ్వు నెత్తి కలర్ అంటే క్యాచ్
ఏంది సంతూరు ఎక్కడ ఉంటుందో ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది చింతాలు ఎక్కడ ఉంటుందో గంగలు అక్కడ దొరుకుతావు. అయ్యో తింటారు కదా ఆ, సంతూరు అనుకుంది అలా చెప్పాలి. మన ఊరు మనకు కాదు, చింతాలే మన ఊరు.